ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేదలకు ఒక వరమని టీడీపీ నాయకులు కటకంశెట్టి ప్రభాకర్ బాబీ పేర్కొన్నారు. కాకినాడ నియోజకవర్గం చిడిక గ్రామంలో పితాని అప్పన్న ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కౌజు నెహ్రూ, నేల రాంబాబు, బొడ్డు కృష్ణ, గిసాల నాని, నాగం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరు సచివాలయ సిబ్బందులు కూడా ఎంతో పర్ఫెక్ట్గా ఉదయం 8:30-9 గంటల లోపులోనే పూర్తిగా 100% పెన్షన్లు ఇచ్చే దశగా సిబ్బంది, కూటమి నాయకులు అందరం కలిసి కూడా ప్రతి 1వ తారీఖుని మేము పెన్షన్లు ఖచ్చితంగా అందిస్తున్నాం. అదే రకంగా ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది, జూన్ 1వ తారీఖు. ఈ జూన్ 1వ తారీఖు సందర్భంగా కొత్తగా కూడా 5,600 పెన్షన్లు రిలీజ్ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వం అందని గర్వంగా ఈరోజు చెప్పుకుంటున్నాం. అదే కాకుండా జూన్ 12వ తారీఖుకి 2 సంవత్సరాలు ముగుస్తున్నది మన పార్టీ అధికారంలోకి వచ్చి. దాని సందర్భంగా కూడా దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు, పెన్షన్లకు ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో ఆ దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు కూడా మ్యాక్సిమం ఆ జాబితాని చూసి జూన్ 12వ తారీఖుని మరిన్ని కొత్త పెన్షన్లు రిలీజ్ చేసే దిశగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారని చెప్పి ఎంతో గర్వంగా చెప్తున్నాం. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 47-48 వార్డులు, అదే రకంగా ఇంద్రపాలెం, అదే రకంగా చీడిగా పితానప్పన్న గారు ఆధ్వర్యంలోని ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలోనూ కూడా మాల కార్పొరేషన్ డైరెక్టర్ అప్పారావు గారు 47-48 వార్డుల్లోని, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ అంజుబాబు గారు ఇంద్రపాలెంలోని, నెహ్రూ గారి ఆధ్వర్యంలోని, అదే రకంగా ఇక్కడ అప్పన్న గారి ఆధ్వర్యంలోని నేను ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పెన్షన్ అందించినందుకు ఇక్కడ సహకరిస్తున్న ప్రతి సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారి పాలనే కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఆనందం వ్యక్తం చేసి చంద్రబాబు నాయుడు గారికి జై చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ రెపరెపలాడాలని కోరుకున్నందుకు